రైట్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథ్ పేర్కొన్నారు. ఇందులో 2 సిబిఐ, 2 రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని సూచించారు. ఇక అత్యున్నత న్యాయస్థానం తీర్పును సీఎం చంద్రబాబు స్వాగతించారు. సిట్టు ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. సత్యమేవ జయతే, నమో వెంకటేశయ్య అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు.